ప్రభాస్ కథానాయకుడిగా మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ సినిమా అయితే వస్తుంది. డార్లింగ్ ఫౌజీ షూటింగ్ తో పాటు ఒకే టైంలో రాజాసాబ్ చిత్రీకరణకు కూడా హాజరవుతున్నారు. ఇప్పటి వరకైతే రాజాసాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సింహభాగం షూటింగ్ అయితే పూర్తయింది. ఇక రీసెంట్ గా ఒక కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో అయితే జరుగుతుంది. మరి దీనిలో భాగంగా ప్రభాస్ తో పాటు వీటీవీ గణేష్ ప్రభాస్ సీన్ పై కామెడీ ట్రాక్ అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ వారాంతం వరకు షూటింగ్ అక్కడే జరుగుతుందట. సినిమాలోని ఈ కామెడీ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ప్రభాస్ కామెడీ సైతం పండించగల నటుడు. కెరీర్ ఆరంభంలో ప్రభాస్ నటించిన చాలా చిత్రాల్లో కామెడీ ట్రాక్లు అయితే కనిపించారు. కాలక్రమంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ల వైపు వెళ్లడంతో కామెడీకి పూర్తిగా దూరం అయిపోయారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మారుతి హారర్ థ్రిల్లర్ కామెడీ కథ వినిపించడంతో డార్లింగ్ మరో ఆలోచన లేకుండా కమిట్ అయిపోయారట. తాను ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా కానీ మారుతి ఇమేజ్ తో పని లేకుండా కమిట్ అయ్యారు. వాస్తవానికి అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో మారుతి తొలుత కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో సినిమా చేయకూడదు అనుకున్నాడు. కానీ ప్రభాస్ ఒత్తిడి తీసుకురావడంతో కమిట్ అయ్యారు. మరి ఇదే విషయాన్ని మారుతిని స్వయంగా ఒక సందర్భంలో రివీల్ చేశారండి. ఇక తాజా షెడ్యూల్ అనంతరం పాటల చిత్రీకరణ మొదలవుతుందని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ముగ్గురు భామల హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి అయితే మన అందరికీ తెలిసిందే. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి హీరోయిన్ల పాత్రల విషయంలో కూడా డార్లింగ్ హస్తం ఉందండోయ్. సినిమాలో తొలత ఒకే హీరోయిన్ అనుకున్నారు, కానీ మరో నాయకుంటే బాగుంటుందని ప్రభాస్ సూచించడంతో ఇద్దరు కాదు ముగ్గురిని, రిధి కుమార్ని కూడా థర్డ్ లీడ్కి ఎంపిక చేసిన సంగతి అయితే తెలిసిందే.